శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో మొట్టమొదటిసారిగా వచ్చే పండుగ అన్నా చెల్లెళ్ళ పండుగ. దీని విశిష్టత ఏమిటి అంటే, మనకి జరిగే ప్రతి శుభకార్యంలో కూడా ఆడబడుచు పాత్ర చాలా పెద్దది. ఉదాహరణకి చిన్నతనంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో ఉపనయనం జరుగుతుంది. ఆ ఉపనయనంలో బ్రహ్మచారి భోజనం చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి భోజనాన్ని ఆడబడిచే తినాలి. ఆ ఆడపడుచుకి కొంత కట్నంగా ఇచ్చి అన్నగారు సత్కరిస్తాడు. అదేవిధంగా వివాహంలో సత్యనారాయణ వ్రతంలో మంగళహారతి ఆడపడుచే ఇవ్వాలి. నువ్వు గృహప్రవేశం చేసుకున్నా ఆడపడుచు మాత్రమే మొట్టమొదట నీళ్ళబిందు పుచ్చుకుని లోపలికి వెళ్ళాలి. ఆవిడే పాయసం వండి నైవేద్యం పెట్టాలి. రాఖీ పండుగ నాడు కూడా మన శ్రేయస్సును కోరుకుని ఆవిడే రక్షగా రాఖీ కడుతుంది. అదేవిధంగా ఈ అన్నా చెల్లెళ్ళ పండుగకి మనం అందరం కూడా తప్పనిసరిగా విధిగా తోబుట్టుని సత్కరించి ఆవిడ చేతి భోజనాన్ని స్వీకరించి ఆవిడ ఆశీస్సులు పొందుదాం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. శుభమస్తు. జయం.